హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏం జరిగిందబ్బా అంటే, అక్కడ అనామిక వచ్చేసి అందరికీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే చిత్ర అపోజిట్గా ఎదురొచ్చిందనమాట. అంటే చిత్ర అక్కడ అనామికకి అపోజిట్గా వచ్చేసి, అయ్యో ఆరు, వెళ్ళిపోతున్నావా నువ్వు? సరే సరేలే వెళ్ళిపో, పిల్లల గురించి అస్సలు దిగులు పెట్టుకోకు. ఎందుకంటే పిల్లల కోసం ఉండడానికే మేము ఉన్నాం కదా మనోహరి, మరి నేనున్నాను, ఏ ఇబ్బంది పెట్టుకోకు. తొందరలోనే భాగ్యని కూడా బయటికి పంపించేస్తాము. ఇక మనోహరి ఎంచక్కా అమర్ గారిని పెళ్లి చేసుకుంటుంది. నేనేం చక్క వినోద్ని పెళ్లి చేసుకుంటాము. ఇద్దరు బాగా ఉంటాం ఇంట్లోన. నువ్వేది టెన్షన్ తీసుకోకు. ఇక పిల్లలు అంటావా, పిల్లల గురించి అస్సలు పట్టించుకోకు. పిల్లల గురించి అస్సలు ఆలోచించుకు. పిల్లల్ని ఎంచక్క హాస్టల్కి వేసేస్తాము. మేమిద్దరు పెళ్లి చేసుకొని మన పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎంచక్క ఇక్కడే హ్యాపీగా ఉంటాము. అనామిక, అరు, నువ్వు ఏది టెన్షన్ తీసుకోకు అనేసి చిత్ర ఆ మాట్లాడడంతోన చాలా అంటే చాలా ఆరుకి కోపం వచ్చేసిందనమాట. పక్కనే నించున్న చిత్రగుప్త కూడా చాలా కోప్పడేశాడనమాట. అలా మాట్లాడుతూ ఉంటే మనోహరి అయితే అక్కడి నుంచి పిలుస్తూ ఉండిందనమాట. చిత్ర, హాయ్ చిత్ర, నువ్వు తొందరగా అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసి నువ్వు లోపలికి, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అనేసి, మనం చేసే పనులు కూడా చాలా చాలా ఉన్నాయి చిత్ర అనేసి మనోహరి అనడంతో ఆరుకి చాలా అంటే చాలా కోపం వచ్చేసిందనమాట. సరే సరే ఆరు, నేను వెళ్తానిక అనేసి చెప్పి వెళ్ళిపోయిందనమాట. అప్పుడే చిత్రగుప్తుడు గారు ఏమన్నారంటే, చి ఇలా మనుషుల్లో కూడా ఇలాంటి ఊసర వెల్లెల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తాను అనుకోలేదు. కాకపోతే చూస్తుంటేనే నాకే ఎలానో ఉంది అనేసి చిత్రగుప్తుడు అన్నాడనమాట. సరే బాలిక, మనం వెళ్దాము అనేసి అన్నాడనమాట. అప్పుడే వెహికల్ అపోజిట్గా వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే, చిత్ర లోపలికి ఎంటర్ అయిందనమాట. ఎంటర్ అయ్యేసరికి భాగ్య అయితే, సరే ఇప్పుడు వాళ్ళు ఎన్నెన్న తప్పులు చేయని మన ఇంటి ఫంక్షన్కి పిలిపించాం కాబట్టి ఈ వెల్కమ్ చేసుకోవడం మన పద్ధతి కాబట్టి అనుకొని, రా చిత్ర లోపలికి రా, హాయ్ చిత్ర అనేసి అనిందనమాట. హాయ్ బాగి అనేసి అని అంకల్ దగ్గర అమర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేసి, నమస్తే అంకల్, నమస్తే ఆంటీ అనేసి, నన్ను ఆశీర్వదించండి అంకల్ ఆంటీ అనేసి కాళ్ళపైన పడిందనమాట. అలా సంతోషమమ్మా, లే అమ్మా, మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి అన్నారనమాట. కాకపోతే చిత్ర కుట్ర అస్సలు ఎవరికి ఏమీ ఊహించలేదు కూడా, తెలియదు కూడా, కాబట్టి సంతోషంగానే ఉన్నారనమాట. అప్పుడే థ్యాంక్స్ అంకల్ అని చిత్ర అంటూనే వినోద్ అని గట్టిగా అరుస్తుంటే అమ్మ వచ్చేసి, లేదంటీ, బాబాయి ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఇంకో 10 మినిట్స్లో కిందకు వచ్చేస్తాను అనేసి చెప్పారు అనేసి అనడంతోన అవునా అనేసి చిత్ర సైలెంట్గా అక్కడే నించునిందనమాట. రాతోడైతే వెహికల్తోన లోపలికి వచ్చేసి పక్కన వచ్చేసి కార్ డోర్ ఓపెన్ చేసేసి ఒక బాక్స్ తీస్తూ ఉన్నాడనమాట. ఆ బాక్స్ తీస్తూనే ఉంటే ఏం జరిగిందబ్బా అంటే, సడన్గా చిత్రగుప్తుడు, అయ్యో ఏంటి ఈ బాక్స్ తీసుకొచ్చాడా అనేసి అనుకొని, రా బాలిక మనం వెళ్ళిపోదాము అంటుంటే, ఉండండి గుప్తా గారు, ఎందుకు రాతోడు ఎందుకు ఈ బాక్స్ తీసుకొచ్చాడు, ఆ బాక్స్లో అలాంటిది ఏందుంది అనేసి అనామిక అంటూ ఉంటే, బాలిక మనము వెళ్ళిపోబోతున్నాము కాబట్టి ఆ బాక్స్లో ఏమి మనకి అవసరం లేని పని, వెళ్ళిపోదాం రా బాలిక అనేసి చిత్రగుప్తు వాళ్ళు అనడంతో ఏమీ మాట్లాడకుండా అనామిక అయితే వెళ్ళిపోబోతుందనమాట. అప్పుడే రాతోడైతే బాక్స్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోగానే అక్కడ లోపల బాక్స్ చూసేసి అందరూ షాక్ అయిపోయారనమాట. ఏంటి ఈ బాక్సు అనేసి షాక్ అయ్యారనమాట. కాకపోతే బాగీకి, అమర్కి, వాళ్ళ అత్తయ్యకి, మావయ్యకి తెలిసింది కాబట్టి చిత్ర, మనోహరి మాత్రం షాక్తోనే చూస్తూ ఉన్నారనమాట. ఏంటి ఈ బాక్సు అని అంటూ ఉంటే, అది ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అనేసి అని బాగి బాక్స్ ఓపెన్ చేస్తూ ఉన్నిందనమాట. రాతోడు బాగి ఇద్దరు బాక్స్ ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేస్తే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఫ్లవర్సు అని అంటే, ఎక్కడికి వెళ్ళాడు రాతోడు అని అంటే, కొడైకెనాల్ వెళ్ళాడు అనేసి అన్నారనమాట. కొడైకెనాల్కి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఈ ఫ్లవర్స్ కోసము అన్నారనమాట. ఈ ఫ్లవర్స్ బాగి అనిందనమాట. ఈ ఫ్లవర్స్ కోసం కొడైకెనాల్ దాకా వెళ్ళాలా అనేసి చిత్ర అనడంతోన అప్పుడే బాగి ఏమనిందంటే, ఇవి వచ్చేసి నీల కురంజి పూలు అనేసి అనడంతోన ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిల్చున్నారనమాట. అప్పుడే చిత్ర వచ్చేసి,
ఈ నీళ్ళ గురించి పూల కోసం అక్కడి దాకా వెళ్ళాలా అనేసి అనడంతోన అమరొచ్చి ఏమన్నాడంటే, లేదు ఇవి ఆరు ఆరు లాస్ట్ టైంలోన శివుడి కోసం పూజ చేయాలి ఈ పూలతోన అనేసి అనడంతో వెళ్ళాము. కాకపోతే చేయలేకపోయింది. ఇప్పుడు బాగా తెప్పించింది ఈ పూల్ని అనేసి అన్నాడనమాట. అంటే అక్కడ కొడైకెనాల్‌లోనే దొరికేది ఈ పూలు ఎక్కడ దొరకవనమాట. అందుకే అక్కడి నుంచి తీసుకొని రావడానికి రాతోడు వెళ్ళాడనమాట అని అనడంతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏమన్నారంటే, ఇది అమర్ అయితే ఆరు అయితే పూజ చేయాలనుకునింది, కాకపోతే చేయలేకపోయింది. ఇవి ఎక్కడ దొరుకుతాయని అమర్ అయితే చెప్పాడు. కానీ కాకపోతే ఇక్కడి నుంచి పంపించి తీసుకొని రావడానికి చెప్పింది మాత్రం అంతా భాగ్యనేనమ్మా. మా కోడలు బంగారం అమ్మా. మా కోడలు మమ్మల్ని బాగా చూసుకుంటుందమ్మా. చాలా మంచిదమ్మా భాగి. మా కోడలు అమృతవల్లి ఉన్నట్లమ్మా. అది అలా అమ్మా అనేసి చాలా అంటే చాలా భాగ్యని పొగడంతోన మనోహరికైతే మండిపడుతూ ఏమనింది అంటే, నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనేసి మనసులోన అంటూనే ఉన్నిందనమాట. అప్పుడే చిత్ర ఏదో వెయ్యాలి సెటైరు అని వేస్తే, కాకపోతే అది నీకు దెబ్బ తగిలింది అనేసి నాకు తెలియదు కదా, ఓకే అనేసి చిత్ర అంటూనే ఉన్నిందనమాట. అప్పుడు మనోహరి మూసుకొనుండు అనేసి అనడంతోన ఇక ఏం మాట్లాడొద్దు అనేసి మనోహరి అనడంతో సైలెంట్గా చిత్ర నించొని ఉందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ చిత్రగుప్తుడు వచ్చేసి అనామికని తీసుకెళ్ళిపోతున్నాడనమాట. అలా తీసుకెళ్ళి బాలిక మనం వెళ్ళిపోదాము అనేసి అనడంతోన చిత్రగుప్త గారు ఇది ఒక్కసారికి ఒక నెల నాకు అవకాశం ఇవ్వండి. ఎలానో అలా ఇంట్లో అన్నీ సర్ది చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడే అక్కడ చిత్ర కూడా పెళ్లి చేసేసుకునిందంటే చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు గుప్తా గారు. ఒక్కసారి ఆలోచించండి గుప్తా గారు అనేసి చాలా అంటే రిక్వెస్ట్ చేసుకుంటుందన్నమాట. అప్పుడే చిత్రగుప్త గారు ఏమనిందంటే, నువ్వు ఈ పౌర్ణమి గడియల తర్వాత ఉన్నావంటే ఈ అమ్మాయి దేహంలోన ఈ అమ్మాయి చనిపోతుంది అనేసి అనడంతోన అయితే ఆరు అయితే ఏమీ మాట్లాడకుండా సరే గుప్తా గారు అనేసి అనిందనమాట. అప్పుడే పైనుంచి యమధర్మరాజు గారు చిత్రగుప్తుడికి చెప్పారనమాట. గుప్తా అనేసి అనడంతోన చెప్పండి మహాప్రభు అనడంతో ఆ బాలికని తీసుకొని వచ్చేసే తొందరగా అనేసి అనడంతో సరే ప్రభు గారు, చిత్తం ప్రభు గారు వచ్చేసాను అనేసి అనడంతో చేతిలో ఉండే మంత్రదండాన్ని తీసుకొని నెమలికని తీసుకొని నువ్వు దీన్ని పట్టుకోమా మనం వెళ్ళిపోదాము అనేసి అనడంతో అనామిక అయితే దాన్ని పట్టేసుకుంటుందన్నమాట. అప్పుడే చిత్రగుప్త గారు ధూమ్ తత అనడంతో ఇద్దరు అంటే అనామిక దేహం నుంచి ఆరు వచ్చేసి సపరేట్ అయిపోయిందనమాట. అప్పుడే ఇద్దరు వెళ్ళిపోబోతుంటే ఈ ఇంట్లోన ఇక్కడ పూజలు పెట్టుకున్నారు కదా, ఆ పూలతోన నీళ్ళ గురించి పూలతోన ఆ శివుడికి పూజ చేస్తూ ఉంటే ఆరు వెళ్ళిపోబోయేది వెనక్కి వచ్చేసిందనమాట. అంటే ఇంతకుముందు ఎపిసోడ్లోన రాతోడు వల్ల అనామిక ఆరు వచ్చేసి వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పాను కదా, అలానే ఆరు వెనక్కి వచ్చేసిందనమాట. అప్పుడే చిత్రగుప్తుల వారు సరే నీ అదృష్టం బాగుండి నువ్వు ఉండిపోబోతున్నావమ్మా, అంటే శివుడి నుంచి హామీ వచ్చేసిందమ్మా, నువ్వు ఉండిపోవచ్చమ్మా అనేసి అనడంతోన చాలా అంటే చాలా అనామిక అంటే ఆరు చాలా అంటే చాలా సంతోషంతోన పొంగిపోతుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ పూజలంతా కంప్లీట్ చేసేసిన తర్వాత బాగి అందరినీ పంపించి ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే ఏమనింది అంటే సడన్గా స్లిప్ అయ్యి కింద పడిపోతుందనమాట. కింద పడిపోతుంటే వెనకాల నుంచి ఆరు పట్టేసుకుంటుందన్నమాట. పట్టేసుకోవడంతో ఏంటి అనేసి వీళ్ళు తొంగి చూస్తున్నారనమాట. చిత్ర మరియు మనోహరి చాలా అంటే చాలా షాక్ అయిపోయారనమాట. ఎందుకంటే ఆరు వెళ్ళిపోయింది, బాగిని ఎవరు పట్టేసుకున్నారు అనేసి అనుకుంటూ ఉంటే అక్కడ ఆరు పట్టేసుకునిందనమాట. కాకపోతే వీళ్ళు వెళ్ళిపోయినది ఎలా వచ్చింది అనేసి షాక్ అంటే షాక్లో ఉన్నారనమాట. తర్వాత బాగిని ఆరు వెనక లాగేసి హక్ చేసుకునిందనమాట. హక్ చేసుకోవడంతోన చిత్ర మరియు మనోహరికి ఆరు కనిపించకుండా ఉండడంతోన అంటే ఆరు వెనక్కి వచ్చేసింది అని షాక్లోనే ఉండిపోయారనమాట.
అప్పుడే భాగ్య వచ్చేసి అక్క నువ్వు వచ్చావా అనేసి హక్ చేసుకొని చాలా అంటే చాలా భాగి మరియు ఇద్దరు హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.